ప్రజా టీవీ తెలుగు న్యూస్. దోమతెరలు వాడండి, దోమతెరలు వాడండి. మీరు ఎట్లున్నాము ఫాస్ట్ ఉండాలి, సాంగ్ స్లోగా ఉన్నారు, మీరు స్లోగా ఉన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు శుక్రవారము ఫ్రైడే ప్రభుత్వ ఆదేశాల మేరకు మన గౌరవనీయులు వేపాకు పొగ ఫ్రైడే 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 దోమ కుట్టరాదు, దోమ కుట్టరాదు, దోమ కుట్టరాదు, దోమ కుట్టరాదు. చిన్నదోమ 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 వేపాకు పొగ వేపాకు పొగ వేపాకు పొగ ఫ్రైడే ఫ్రైడే దోమ తెరలు వాడండి, దోమ తెరలు వాడండి, దోమ తెరలు వాడండి. చిన్నదోమ 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 దోమ కుట్టరాదు, దోమ కుట్టరాదు. సిబ్బంది అందరూ ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు, పంచాయతీ కార్యదర్శులు, ఇంజనీరింగ్ అసిస్టెంట్స్, వెల్ఫేర్ అసిస్టెంట్స్ అందరూ కూడా ప్రతి గ్రామంలో ప్రతి ఇంటిని సందర్శించి డ్రైడే ఫ్రైడే పాటించాలి. అక్కడ ఉన్నటువంటి మురుకు నీరు కానీ, లేకుంటే టైర్లలో, పూల కుండీల్లో, లేకుంటే నీళ్ల తొట్టులో ఉన్నటువంటి నీటిని పారవేసి మళ్ళీ ఫ్రెష్గా నీళ్లు పట్టేటువంటి కార్యక్రమం చేయాలి. ఈ కార్యక్రమం చేయడం వల్ల అక్కడ ఉన్నటువంటి దోమల యొక్క డింబకాలు, పీపాదనటువంటి వాటిని చంపివేయడం వల్ల దోమల వ్యాప్తిని మనం అరికట్టవచ్చు. దోమల వల్లనే మనకు డెంగ్యూ, మలేరియా అటువంటి వ్యాధులు వస్తుంటాయి. కాబట్టి దోమల వ్యాప్తిని మనం ఎప్పుడైతే అరికడతామో మన ఆరోగ్యాలు బాగుంటాయి. మరి ఈ సిబ్బందితో పాటు ప్రతి గ్రామంలో ఉన్నటువంటి ప్రతి పౌరుడు కూడా, ప్రజలందరూ కూడా ఈ కార్యక్రమానికి సహకరించి సిబ్బంది చేసేటువంటి ప్రతి కార్యక్రమాన్ని స్వాగతించి సహకరించి మీ యొక్క ఆరోగ్యాలు కూడా బాగుపరచుకోవాలని ఇక్కడ ఉన్నటువంటి వైద్య సిబ్బంది అందరూ కూడా మనకు సహకారం చేస్తారు. ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు, అదేవిధంగా అంగన్వాడీ టీచర్సు, అదేవిధంగా సెర్పు సిబ్బంది, ఐకేపీ సిబ్బంది అందరూ కూడా ఇక్కడ ఉన్నారు. మీరందరూ కూడా ప్రజలందరికీ కూడా అవగాహన కల్పించి మనము ఎక్కడ కూడా దోమల నుంచి ప్రమాదాలు కొని తెచ్చుకోకుండా ఇప్పుడు చెప్పినటువంటి స్లోగన్స్, చిన్న దోమ అయినా కూడా పెద్ద ప్రమాదంగా ఉంటుంది కాబట్టి దోమల వ్యాప్తిని మనం ఖచ్చితంగా అరికట్టాలి. తద్వారానే మనం ఆరోగ్యం బాగా ఉంటుందని మీ అందరినీ కూడా, ప్రజలందరినీ కూడా తెలియజేస్తున్నాము, ప్రజలందరూ కూడా కోరుతున్నాము. మరి ఈ సందర్భాన్ని ఉద్దేశించి కూడా మన మండల ఎడ్యుకేషన్ ఆఫీసర్ గారు మాట్లాడతారు. వల్లనే అనేక రకాలైనటువంటి జబ్బులు వస్తూ ఉంటాయి. కాబట్టి విద్యార్థులు, తర్వాత మన సిబ్బంది అంతా ప్రజల్లో అవేర్నెస్ కల్పించాలని చెప్పి కోరుతున్నారు. థ్యాంక్ యూ.